అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గుముఖం పట్టే అవకాశం కనిపించడం లేదు. ఇరాన్తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతిదాన్ని పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. కాల్పులు విరమణ, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం లక్ష్యంగా పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ మధ్య మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రాత్రి వరకు గడువు పెంచారు. అప్పటికీ ఒప్పందం జరగకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ట్రంప్ తేల్చి చెప్పారు. హార్మూజ్ జలసంధిని తెరవండి, లేదంటే నరకంలో బతుకుతారు, చూస్తూ ఉండండి అంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో తీవ్ర పదజాలంతో పోస్ట్ చేశారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టమవుతున్న వేళ దానిని నివారించేందుకు చివరి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య 45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ వంటి దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. చర్చలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు మంగళవారం రాత్రి 8 గంటలకు ముగియనుంది. ప్రతిపాదిత డీల్ ప్రకారం ముందుగా 45 రోజుల పాటు కాల్పుల విరమణ అమలవుతుంది. ఆ తర్వాత శాశ్వత పరిష్కారం కోసం చర్చలు జరుపుతారు. అయితే ఈ తాత్కాలిక ఒప్పందం కోసం తమ ప్రధాన అస్త్రాలైన హార్మూజ్ జలసంధి నియంత్రణ, యురేనియం నిల్వలను వదులుకోవడానికి ఇరాన్ సిద్ధంగా లేకపోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఫెర్ గలీబాఫ్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఆదేశాలతో ట్రంప్ అమెరికాను సజీవ నరకంలోకి లాగుతున్నారని ఆరోపించారు.